ఆసక్తితో మీరు ప్రార్థించినప్పుడు చిన్న అద్భుతము లాగా ఉంటాయి, కొన్ని దినములో సమస్యనే లేనట్టు తుడిసి పారివేస్తాయి. హల్లెలూయా. నేను చెప్పనా, ఎప్పటి వరకు మన ఆసక్తి, ఎప్పటి వరకు మన పట్టుదల కలిగి ప్రార్థించాలి, ఎప్పటి వరకు ఆయన పాదములో కన్నీరు కార్చాలి, ఎప్పటి వరకు ఆయనని విడవకుండా ఉండాలి. చిన్న మేఘము కనబడే వరకు మీ పట్టుదలని వదిలిపెట్టవద్దు, ఆసక్తిని వదిలిపెట్టవద్దు, ప్రార్థనను వదిలిపెట్టవద్దు. ఒక్కసారి చిన్న మేఘము కనబడింది అనుకోండి, దాని తర్వాత దేవుడి పనిని మీరు చూస్తారు, దాని తర్వాత ఆయనే కార్యముని కొనసాగిస్తాడు. ఈ ఉదయము దేవుడు అంటున్నాడు, ఈ ఉపవాస దినములో నీ ప్రార్థన ఎలా కట్టబడాలంటే ఆసక్తితో కూడిన ప్రార్థనగా నీ ప్రార్థన జీవితం కట్టబడునుగాక. మీ కొరకు ఒక మేఘము సిద్ధంగా ఉంది. నీ కుటుంబ సమస్యని తొలగించుటకు దేవుడు ఒక మేఘాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నీ కన్నీటిని తుడబట్టుకు దేవుడు ఒక మేఘంని సిద్ధపరిచి ఉన్నాడు. నీ జీవితంలో ఏంటంటే కనబడే పోరాటముని తొలగించుటకు ఒక మేఘముని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. నీ జీవితానికి విరోధంగా అపవాది చేసే క్రియలని పూర్తిగా లేకుండా చేసినట్టు దేవుడు ఒక మేఘముని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ మేఘము నీ దగ్గర రావుటకు నీ ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థనగా మారునుగాక. ఎక్కడ ఆసక్తి ప్రార్థన, ఎక్కడ కన్నీటి ప్రార్థన, ఎక్కడ పట్టుదలతో కూడిన ప్రార్థన కనబడుతుందో వాళ్ళ ఇంటి మీద, వారి జీవితంలో ఆ మేఘము దిగి వచ్చి సమస్తముని తలగిందగా మార్చివేస్తాయి.